అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 233 అంతులేని దూరం. ఇక స్టోర్లోకి వెళ్తే అనసూయ మాటలకు షాక్ అయిన విరాట్ నేరుగా బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. ఆ క్షణం అతని కళ్ళు ఎర్రటి నెత్తురు పులుముకున్నాయి. తల్లి చెప్పిన విషయం విన్న దగ్గర నుంచి అతని గుండెల్లో ఆవేశం ఎగిసిపడుతూ ఉంటే, ఇన్ని రోజులుగా ఇలాంటి వ్యక్తితో నేను సహజీవనం చేశానా అని ఆవేశంగా పిడికిలు బిగించాడు. ఆ క్షణం సొంత తల్లి మోసానికి బలై ప్రాణంగా ప్రేమించిన హాస్నిని అపార్థం చేసుకుంటున్న విరాట్ని చూసి దాస్ బాధపడ్డాడు. అతనికి గతం గుర్తు వచ్చేసరికి ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయేమోనని భయం పట్టుకుంది. బ్యాక్ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న విరాట్ కాసేపటికి కళ్ళు తెరిచి, మా అమ్మ చెప్పిన విషయమంతా నిజమేనా అని దాస్ని ప్రశ్నించాడు. అనసూయ మేడం గారు తనకు తెలిసిన వర్షం మాత్రమే చెప్పారు. నిజానికి జరిగిన దాంట్లో మేడం తప్పేమీ లేదు అని మొదలుపెట్టాడు దాస్. ప్రశాంత్ గారి మాజీ భార్య స్మిత ఇచ్చిన పార్టీకి కీర్తితో కలిసి హాస్ని మేడం వెళ్లారు. తన భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం స్మిత డ్రింక్లో డ్రగ్ కలిపింది. అది పొరపాటున హాస్ని మేడం తాకారు. ఆమెలో తేడా మొదలైన మొదటి క్షణమే మీకు ఫోన్ చేశారు. కానీ అదే సమయంలో ఆ బిల్డింగ్ కూలిపోవడంతో అక్కడే ఉన్న మహేంద్ర గారు మేడంని కాపాడి మరొక గదికి తీసుకెళ్లారు. డ్రగ్ మత్తులో ఉన్న మేడం పరిస్థితిని అలుసుగా తీసుకొని మహేంద్ర దారుణానికి పాల్పడ్డాడు. కానీ ఆ ఇద్దరి మధ్య మీరు అనుకున్నది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు. ఆ సంఘటన తర్వాత మీ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు వచ్చాయి. మేడం డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మీరిద్దరూ ఎప్పట్లా కలిసిపోయారు అని తనకు తెలిసిన విషయం చెప్పాడు దాస్. కానీ ఒకే గదిలో డ్రగ్ మత్తులో ఉన్న హాస్నితో కలిసి ఉన్న మహేంద్ర దగ్గరే అతని ఆలోచనలన్నీ నిలిచిపోయాయి. మేము కలిసిపోయామని నువ్వెలా చెప్తున్నావు దాస్? తెలిసి జరిగినా తెలియక జరిగినా మరొక మగవాడికి సొంతమైన అమ్మాయిని నేనెలా క్షమిస్తాను? సాటి మగాడిగా నా స్థానంలో నువ్వుంటే ఒప్పుకుంటావా? ఇలాంటి వ్యక్తి కోసం నేను ఆరాటపడినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది అని వేదనగా అన్నాడు విరాట్. ఎన్నో సంవత్సరాలుగా మీతో పనిచేస్తున్న వ్యక్తిగా మీ మనసులో బాధ అర్థం చేసుకోగలను సార్. కానీ దయచేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. నాకు తెలియని విషయం ఏదో మీకు తెలిసి ఉండొచ్చు కదా. అందుకే మీరు మేడంని క్షమించి దగ్గరికి తీసుకున్నారేమో. మీ ఇద్దరి మధ్య జరిగింది మీకు మాత్రమే తెలుస్తుంది. బయటకు కనిపించేది మాత్రమే మేము చెప్పగలం. అయినా మేడం ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి ఆమెను శిక్షించడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి సార్. కనీసం ఒక 5 నిమిషాల ముందు మనం అక్కడికి చేరుకోగలిగి ఉంటే ఆ ఘోరం జరిగి ఉండేది కాదు కదా. ఏమైనా అతిగా మాట్లాడి ఉంటే క్షమించండి సార్. కానీ గతం గుర్తొచ్చిన రోజు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల బాధపడకూడదన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పాను అని సైలెంట్ అయిపోయాడు దాస్. అతని మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ విరాట్ మెదడు దాన్ని అంగీకరించలేక పరిస్థితుల్లో ఉంది. అదే ఆలోచనలతో ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళిన విరాట్ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. కాసేపు తనని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పర్సనల్ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇదిలా ఉండగా క్యాబిన్ బయట ఆగిన దాస్ కాసేపటికి కీర్తికి కాల్ చేసి విరాట్ ప్రస్తుత పరిస్థితి అంతా వివరంగా చెప్పాడు. మొత్తం విన్న కీర్తి, ఇదెక్కడ గోల్రా దేవుడా, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య సమస్యలు మరింత కఠినంగా ఎందుకు మారుతున్నాయి? మళ్ళీ పాత విషయాలన్నీ ఎందుకు ప్రస్తావనలోకి వస్తున్నాయి అని అతన్ని ప్రశ్నించింది. అనసూయ మేడం గారు ఇదంతా చేశారు. హాస్ని మేడం హాస్పిటల్కి వచ్చినప్పుడు మా ఇద్దరిని కలిపి ఫోటో తీశారు. అలా మొదలుపెట్టి ఆ రోజు విల్లాలో విరాట్తో ఆమె మాట్లాడిన మాటల వరకు చెప్పాడు దాస్. ఆ ముసల్నక్క నిజంగా విరాట్ కన్నతల్లేనా? హాస్ని అంటే దానికి ఎందుకంతా కడుపుమంట? నాకు గనక దొరికితే పచ్చటి బండలో బుర్ర బద్దలు కొడతాను. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలన్నిటికీ కారణం అదే. అసలు ఆ యాక్సిడెంట్ కూడా దాని పుణ్యమే. విరాట్ గారు ఆమె తల నిజస్వరూపం తెలిసే హాస్నిని వెతుక్కుంటూ వెళ్లారు. తప్పులన్నీ అది చేసి నిందలన్నీ హాస్ని మీద వేసి అన్నిటికీ దానిని బాధితురాలు చేసింది. నువ్వే ఏదో ఒకటి చేసి విరాట్ గారికి నిజం తెలిసేలా చేయి దాస్ అని రిక్వెస్ట్ చేసింది కీర్తి. నేను అదే పనిలో ఉన్నాను. నిజంగానే హాస్ని మేడం ఇంకా మహేంద్ర గారి విషయంలో తప్పు జరిగిందా? ఒకసారి జరిగిన విషయం గుర్తు చేసుకొని చెప్పు అని ప్రశ్నించాడు దాస్. నీకెంత తెలుసో నాకు అంతవరకే తెలుసు. ఎన్నో గొడవల తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు. హాస్నిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక తప్పప్పుల సంగతి ఏముంది అని ప్రశ్నించింది కీర్తి. ఇప్పుడు ఆ నిజం మీదే వాళ్ళిద్దరి బంధం ఆధారపడి ఉంది. అప్పట్లో విరాట్ సార్ మేడంని ఎలా క్షమించారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నమ్మాలంటే సరైన ఆధారాలు ఉండాలి. నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టంగా చెప్పాడు దాస్.
సరే అని కాల్ కట్ చేసిన కీర్తి నేరుగా హాస్ని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఆమె మాటలకు షాక్ అయిన హాస్ని కాసేపటికి తేరుకొని కీర్తి కళ్ళల్లోకి భయంగా చూస్తూ, అప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు కీర్తి. ఆ విషయం విరాట్ గారికి కూడా తెలుసు. గడిచిపోయిన గతంతో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు ఎలా నిరూపించాలి? అసలు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఉన్న సమస్య చాలదన్నట్లు ఈ విషయం బయటపడింది. నేను ఏం చేసినా నమ్మని విరాట్ గారు ఈ నిజాన్ని మాత్రం నమ్ముతారని ఎలా అనుకోను అని ఆలోచనలో పడింది. ఇందులో ఆమెకు మహేంద్ర గుర్తుకు రావడంతో వెంటనే అతనికి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి విరాట్ వచ్చి అడిగితే నిజం చెప్పమని రిక్వెస్ట్ చేసింది. తన అన్న అడిగితే నిజం మాత్రమే చెప్తానని ఆమెకు భరోసా ఇచ్చి కాల్ కట్ చేసిన మహేంద్ర వెనక్కి తిరిగేసరికి అతనికి ఎదురుగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా చూస్తూ కనిపించాడు విరాట్. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నిజం చెప్తావా లేక నీ మొబైల్ నా చేతిలో పెడతావా అని మహేంద్రను సూటిగా ప్రశ్నించాడు. ఆ మాటకి అతని వైపు సూటిగా చూస్తూ, ఇందులో నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అంత పెద్ద తప్పు ఏమీ లేదన్నయ్య. నేను హాస్నితో ఫోన్ మాట్లాడుతున్నాను అని సింపుల్గా చెప్పాడు మహేంద్ర. నువ్వు కేవలం అదే విషయం మాట్లాడావా? మీ ఇద్దరు అప్పుడప్పుడు కాల్ మాట్లాడుకుంటున్న సంగతి నాకు తెలియదు అనుకున్నావా? 2 రోజుల క్రితం కూడా ఆమెకు కాల్ చేసి మాట్లాడావు కదా. నా భార్యతో నీకు మాటలేంటి అని కోపంగా అడిగాడు విరాట్. ఆమె నీ భార్య కంటే ముందు నా స్నేహితురాలు. నా మనసులో తన పట్ల ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. ఆమె యోగక్షేమాలు కనుక్కోవడం కోసం మాత్రమే కాల్ చేశాను. అంతకుమించి ఎలాంటి దురుద్దేశం లేదు అని స్పష్టంగా చెప్పాడు మహేంద్రవర్మ. ఆ మాటకి అతని వైపు కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుంచి బయటకు నడిచిన విరాట్ నేరుగా ప్యాలెస్కి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం హాస్ని రాక కోసం ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చున్న విరాట్ ఆ సమయంలో అతని ముఖం కోపంతో ఎరుపెక్కింది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అనడానికే సంకేతంగా అతని చేయి నరాలు పచ్చగా బయటకు గుబ్బాయి. కాసేపటికి ప్యాలెస్కి చేరుకున్న హాస్ని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ గతంలో మహేంద్ర విషయంగా ఆమెను నిలదీశాడు. ఆమె తనలో తప్పేమీ లేదని, అదంతా యాక్సిడెంట్గా జరిగిందని, తమ మధ్య ఏమీ జరగలేదని విరాట్కి గతంలో వివరించిన సంఘటనలన్నీ వివరంగా చెప్పింది. ఆ మాటకు ఆమె వైపు కోపంగా చూస్తూ, ఎందుకని ప్రతిసారి నేను ఏదో ఒకటి అడగటం, దానికి నువ్వు వివరణ ఇచ్చి కన్విన్స్ చేయాలని చూడటం, ఇదే జరుగుతోంది. అసలు నువ్వు చెప్పిన విషయం నేను ఎందుకు నమ్మాలి? నన్ను మోసం చేసి నా జీవితంలో ఉండటానికి కొంచెం కూడా సిగ్గులేదా? ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అని ఆవేశంగా అడుగుతూ ఆమెను విసురుగా వెనక్కి నెట్టాడు. అతను అలా చేస్తాడని ఊహించని హాస్ని 2 రౌండ్లు వెనక్కి తిరిగి బలంగా గోడ గుద్దుకుంది. ఒక్కసారిగా తలంతా దిమ్మెక్కిపోవడంతో బలంగా కళ్ళు తెరిచి, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పినా ఎందుకని నమ్మడం లేదు? నేను ఏం చేస్తే మీరు నమ్ముతారో చెప్పండి. నాకు అబద్ధం చెప్పి రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పిన మాటలు నమ్ముతున్నారు కదా. ఒక్కసారి నిజమేంటో చెప్పమని మీ మనస్సాక్షిని ప్రశ్నించండి. అప్పటికి కూడా నేను చెప్పింది అబద్ధమని అనిపిస్తే ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను అని చెప్తూ కళ్ళు మూసుకుంది. ఇంతలో గదిలోకి వెళ్ళిన విరాట్ అక్కడున్న హాస్ని వస్తువులన్నీ బయటకు విసిరేసి, ఈ రోజు నుంచి నా గదిలో ఉండటానికి వీల్లేదు. నీలాంటి దాన్ని నా పక్కన పెట్టుకొని క్షణం కూడా భరించలేను అని కోపంగా చెప్పి ముఖం మీద తలుపులు వేశాడు. ప్యాలెస్లో ఉన్న సర్వెంట్స్ అందరూ చూస్తుండగా విరాట్ చేసిన అవమానం ఆమెను మరింతగా గాయపరిచింది. ఆమె మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆ రాత్రి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు గడిపిన ఆ ఇద్దరు మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి ఎవరి కంపెనీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కంపెనీకి వెళ్ళేసరికి ఆమెకు ఎదురుగా వచ్చిన కీర్తి గబగబా ఆమె పర్సనల్ క్యాబిన్లోకి తీసుకెళ్లి జరిగిన విషయం అడిగింది. దాంతో నిన్న అనుభవించిన బాధ మొత్తం స్నేహితురాలు ముందు బయటపెట్టింది హాస్ని. రోజురోజుకి మారుతున్న పరిస్థితులను చూసి నాకు చాలా భయమేస్తుంది కీర్తి. ఆయనకు దూరమై నేను బ్రతకలేను అని ఆవేదనగా చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగిన కీర్తితో, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడతాను. ఆయనకు గతం గుర్తొచ్చే వరకు పోరాడతాను. ఇప్పుడు మెమరీ లేకపోవడం వల్ల ఆయన ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోయిన మెమరీ తిరిగి వచ్చిన రోజు ఆయనే దగ్గరికి తీసుకుంటారు. అప్పటి వరకు ఓపికగా ఎదురు చూసే శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటాను. అంతకు మించి నా చేతిలో ఏమీ లేదు అని బాధగా చెప్పింది. నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష. నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. శక్తి వంచన లేకుండా కష్టపడి నీ భర్త ప్రేమను పొందు అని ధైర్యం నూరిపోసింది కీర్తి. 2 రోజుల తర్వాత కంపెనీలో వర్క్ ముగించుకొని ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి సోఫాలో విరాట్ పక్కనే కూర్చొని అతని మీద పడి మాట్లాడుతున్న కావ్య కనిపించింది. ఆ ముక్క చూసి కూడా ఏమీ పడనట్లు గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయిన హాస్ని కిందకు వచ్చి మౌనంగా డిన్నర్ ముగించి గార్డెన్లోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కావ్య, ఇదిగో వాడిపోతున్న గులాబీ పువ్వులాగే నీ బ్రతుకు కూడా ఉంటుంది. ఇంకనైనా మేలుకో.
నీ స్థానం ఏంటో తెలుసుకొని నా విరాట్కి దూరంగా వెళ్ళిపో. ఆ రోజు నీ దగ్గర రికార్డింగ్ కూడా ఉందని నువ్వు అబద్ధం చెప్తే భయపడి నమ్మేశాను. ప్రతిసారి అదే వర్కౌట్ అవుతుందని అనుకోకు. వీలైనంత తొందరగా నా జీవితం నుండి వెళ్ళిపోతే నీకే మంచిది అని వార్నింగ్ ఇచ్చింది. నా దగ్గర రికార్డింగ్ ఉంచుకొని నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే విరాట్ గారిని పిలిపిస్తే నిజమేంటో ఆయన డిసైడ్ చేస్తారు అని సర్వెంట్ను పిలిచి విరాట్ గారిని గార్డెన్లోకి రమ్మని చెప్పు అని ఆర్డర్ వేసింది హాస్ని. ఆర్డర్ విని వెనుతిరిగిన సర్వెంట్ను ఆపి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను కేవలం ఇక్కడికి భోజనం చేయడానికి మాత్రమే వచ్చాను. అసలు విరాట్ మనసులో నువ్వు లేనప్పుడు ఎందుకు ఈ వృధా ప్రయాస? దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని కోపంగా అడిగింది కావ్య. లాభ నష్టాల బేరుజీ వేసుకోవడానికి ఇది వ్యాపారం కాదు, జీవితం. ఆయన జీవితంలో నువ్వు చోటు సంపాదించుకోగలవేమో, కానీ ఆయన మనసులో ఎప్పటికీ నేనే ఉంటాను. గతం మర్చిపోవడం వల్ల నీ మాటలు నమ్మి నన్ను దూరం పెడుతున్నారు. నిజం తెలిసిన రోజు నన్ను దగ్గరికి చేర్చుకోవడంతో పాటు నీకు అందరి ముందు తగిన గుణపాఠం చెప్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది అని నమ్మకంగా చెప్పింది. నువ్వు చెప్తున్నదంతా అబద్ధం. ఇప్పుడు విరాట్ జీవితంలో నువ్వు లేవు. అతని పక్కన స్థానం నాది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి దక్కించుకోలేవు. నిన్ను కృతజ్ఞత కోసం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సులువుగా మర్చిపోయాడు. చిన్నప్పటి నుంచి నా మీద ఇష్టం ఉండబట్టే నన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోలేని నీకు అతని భార్య స్థానంలో ఉండటానికి అర్హత లేదు. ఎప్పటికైనా విరాట్ నా సొంతం, గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు ఆ రోజు పువ్వులాగా వాడిపోయి చచ్చిపోతుంది. తిరిగి చిగురించే అవకాశం అస్సలు లేదు అని చెప్పి వేగంగా వెళ్ళిపోయింది కావ్య. కాసేపటి తర్వాత లోపలికి వచ్చిన హాస్నిని సీరియస్గా చూస్తూ, కావ్య నీ కారణంగానే వెళ్ళిపోయిందా అని అడిగాడు విరాట్. ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పొమ్మన్నాను అని ఆమె కంప్లైంట్ చేసిందా అని సూటిగా చెప్పి పైకి వెళ్తున్న హాస్నిని ఆపి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తాను చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. తను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేక నువ్వే బెదిరించి వెళ్ళగొట్టావు. ఇంత జరిగినా నీకు సిగ్గులేదా అని కోపంగా అడుగుతూ ఒక్కసారిగా చేయి వదిలేశాడు. దాంతో విసురుగా వెనక్కి వెళ్ళబోయిన ఆమెను ఆఖరి నిమిషంలో గట్టిగా పట్టుకొని పైకి లేపి గదిలోకి వెళ్ళిపోయాడు. బెడ్ మీద కూర్చొని గుండెల మీద చేయి వేసుకొని, తను కింద పడుతూ ఉంటే నా గుండెలో ఎందుకు నొప్పి వచ్చింది? నన్ను మోసం చేసిన ఆడది బ్రతికుంటే నాకేంటి, చస్తే నాకేంటి? తనకి దెబ్బలు తగులుతాయని నేనెందుకు బాధపడుతున్నాను? తనకేదైనా అవుతుందంటే నా గుండె ఎందుకు ఇంత బలహీనమవుతోంది అని తనలో తానే అనుకుంటూ ఆవేశం కంట్రోల్ చేసుకోలేక గదిలోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేశాడు. ఆ శబ్దాలన్నీ విని బయటకు వినిపించడంతో సూరజ్ వాళ్ళతో కలిసి కంగారుగా పైకొచ్చిన హాస్ని గది తలుపులు తెరిచి చూసేసరికి కిటికీ దగ్గర నిలబడిన విరాట్ కనిపించాడు. అతని వైపు ఒక్క క్షణం దీనంగా చూసి, గది మొత్తం నీట్గా శుభ్రం చేయండి, చిన్న గాజు ముక్క కూడా ఉండటానికి వీల్లేదు అని ఆర్డర్ వేసింది. అదే సమయంలో ఆమెను చూసిన విరాట్ కోపంతో పిడికిలు బిగించి ఆమె దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏమవుతుంది? విరాట్ ఆమెను క్షమిస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.